డాక్టర్ చిన్నబాబు గారు, ఎస్పెషల్లీ ఇప్పుడు రెస్పిరేషన్‌తో మూవ్ అయ్యే ఆర్గన్స్ లైక్ బ్రెస్ట్, చెస్ట్ వాల్, లంగ్, లివర్. సో ఇలాంటి ట్యూమర్స్‌లో మనం ఎలాంటి రేడియేషన్ టెక్నిక్స్‌ని ఉపయోగిస్తాం? డాక్టర్ అనుష గారు, చాలా వరకు ట్యూమర్స్ చెస్ట్ వాల్ మీరు అన్నట్టుగా బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ గా బ్రెస్ట్ రిలేటెడ్ హోల్ బ్రెస్ట్ కావచ్చు, చెస్ట్ వాల్ కానీ, లంగ్ డిసీజెస్ కానీ, తర్వాత లివర్ ట్యూమర్స్ కానీ రెస్పిరేటరీ మోషన్ తో ఏంటంటే ఇవి మూవ్ అవుతూ ఉంటాయి. వీటిని హిట్ చేయడం అనేటువంటిది ఒక డిఫికల్ట్ టాస్క్. కాకపోతే ఏంటంటే ఇక్కడ అలాంగ్ విత్ రెస్పిరేషన్ ఈవెన్ కార్డియాక్ సైకిల్ కూడాను ఉంటుంది. సో కార్డియాక్ సైకిల్ కూడా గుండె కొట్టుకుంటూ ఉండటం వల్ల ఈ మోషన్ మొత్తంగా కాంప్లెక్స్ గా వెరీ కాంప్లెక్స్ గా అవుతుంది. ఎవరీ ఇండివిజువల్ అంటే ప్రతి ఒక్క మనిషికి అది ఒక డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో ఈ ట్యూమర్స్ ని ఎలా టార్గెట్ చేస్తామంటే కనుక వీ యూజ్ వన్ సరోగేట్. సో ఆ సరోగేట్ ఏంటి అంటే ఇది ఇన్ఫ్రారెడ్ మార్కర్ అన్నమాట. దీన్ని ఇన్ఫ్రారెడ్ మార్కర్ అంటారు. ఈ ఇన్ఫ్రారెడ్ మార్కర్ మన ఆ హ్యూమన్ బీయింగ్ మీద, ఫర్ సపోజ్ చెస్ట్ ని ట్రీట్ చేయాలి అంటే దీన్ని అబ్డమెన్ మీద, అబ్డమెన్ ని ట్రీట్ చేయాలి అంటే దీన్ని చెస్ట్ మీద పెట్టేసి ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ ఉంటాయి. ఆ ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ లో ఈ ఇన్ఫ్రారెడ్ మార్కర్ ని ట్రేస్ చేయడం జరుగుతుంది. ట్రేస్ చేస్తే కనుక ప్రతి ఒక్కరికి ఇండివిజువలైజ్డ్ రెస్పిరేషన్ అనేటువంటిది దాంట్లో ట్రేస్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ ఇండివిజువలైజ్డ్ రెస్పిరేషన్ లో ఒక స్పెసిఫిక్ కొన్ని ఫేజెస్ లో దాన్ని కూడా ఒక రెస్పిరేటరీ సైకిల్ ని 10 డిఫరెంట్ సైకిల్స్ గా డివిజన్ చేయడం జరుగుతుంది. ఆ 10 సైకిల్స్ లో కొన్నిట్లలో ఎక్కడ తక్కువ మోషన్ ఉంటుందో ఆ తక్కువ మోషన్ ఉన్నటువంటి వాటిని ఎంచుకొని వాటిని గేటింగ్ పద్ధతి ద్వారా అక్కడ మాత్రమే అదేంటి రేడియేషన్ బీమ్ అనేటువంటిది ఆన్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనం లంగ్ క్యాన్సర్స్ ని, ఎర్లీ స్టేజ్ లంగ్ క్యాన్సర్స్ ని, తర్వాత లివర్ ట్యూమర్స్ ని, అదే ఏదర్ హెప్టోసెల్లార్ కార్సినోమా కావచ్చు, లేదంటే కనుక ఒకే ఒక లివర్ లో మెటాస్టసిస్, లేదంటే ఏదర్ లంగ్ నుంచి రావచ్చు, బ్రెస్ట్ నుంచి రావచ్చు, కొలాన్ క్యాన్సర్స్ నుంచి రావచ్చు, ఏ క్యాన్సర్ నుంచి అయినా లివర్ లో ఉన్నటువంటి మెటాస్టాటిక్ డిసీజ్ ని కూడా ఈ విధంగా మనం ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ కి చాలా వరకు లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ కి ఏదర్ హోల్ బ్రెస్ట్ ట్రీట్ చేయాలన్నా లేకుంటే కనుక చెస్ట్ వాల్ ని ట్రీట్ చేయాలన్నా కూడాను మన దగ్గర ఉన్నటువంటి ద బెస్ట్ టెక్నిక్ వచ్చి డీప్ ఇన్స్పిరేటరీ బ్రెత్ హోల్డ్. డీప్ ఇన్స్పిరేటరీ బ్రెత్ హోల్డ్ అంటే ఏంటంటే చాలా డీప్ గా ఇన్స్పిరేషన్ తీసుకొని అక్కడ ఊపిరిని ఆపడం అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక చెస్ట్ వాల్ కి హార్ట్ కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అనేటువంటిది పెరగడం జరుగుతుంది. సో ఈ విధంగా పెరిగినప్పుడు మాత్రమే అక్కడ మనం ఒక 15 to 20 సెకండ్స్ ఆపటం వల్ల ఆ 15 to 20 సెకండ్స్ మాత్రమే ప్రిసైజ్ గా రేడియేషన్ ని డెలివరీ చేయడం వల్ల రేడియేషన్ డోస్ అనేటువంటిది హార్ట్ కు వెళ్లకుండా మనం ఆపగలిగిన వాళ్ళం అవుతాం అనమాట. ఈ పద్ధతిలో ఈ DIBH పద్ధతిలో అధునాతనమైనటువంటి ఈ పద్ధతిలో రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల చాలా వరకు పేషెంట్స్ కి వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకటమే కాకుండా ఆ ఎక్కువ కాలం బ్రతికిన తర్వాత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఈ లో డోస్ రేడియేషన్ వల్ల వచ్చేటువంటి హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటే గుండె సంబంధించినటువంటి జబ్బులు కూడాను చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. అంటే మనము 15 years 20 years తర్వాత మనిషి బ్రతికిన తర్వాత కూడాను ఈ కాంప్లికేషన్స్ రాకోకుండా మనం ముందుగానే రేడియేషన్ ఇచ్చేటప్పుడే మనం జాగ్రత్త తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ పద్ధతులలో మనం రేడియేషన్ డెలివరీ చేస్తాం. థ్యాంక్ యూ అనుష గారు.